24వ శ్లోకము. అచ్ఛేద్యోయమాదాహ్యోయమక్లేద్యో శోష్య ఏవ చ నిత్యః సర్వగతం స్థాణురచలోయం సనాతనః. అచ్ఛేద్యః ఛేదించబడనిది, అయం ఈ ఆత్మ, అదాహ్యః దహించబడనిది, అయం ఈ ఆత్మ, అక్లేద్యః కరుగదు, అశోష్య ఎండదు, ఏవా నిశ్చయముగా, చ మరియు, నిత్యః శాశ్వతమైనది, సర్వగతః సర్వవ్యాపకమైనది, స్థాణుః మార్పు వీలు లేనిది, అచలః చలనము లేనిది, అయం ఈ ఆత్మ, సనాతనః శాశ్వతముగా ఒకే రకముగా ఉండునది. జీవాత్మ ఛేదించుటకు వీలు లేనిది, నీటిలో కరిగించుటకు వీలు లేనిది, దానిని దహించుట గాని ఎండించుట గాని సఖ్యము కాదు. అది నిత్యము, సర్వవ్యాపకము, మార్పురహితము, అచలము, సనాతనమై ఉన్నది. భాష్యము. జీవాత్మ యొక్క ఈ లక్షణములన్నీ దానిని పరమాత్మని శాశ్వతమైన అను అంశముగా నిరూపిస్తుండెను. అది ఎట్టి మార్పు లేకుండా అణువుగా శాశ్వతముగా నిలిచి ఉండును. జీవాత్మ విషయములో ఆత్మ పరమాత్మతో ఐక్యము చెందుట అనేది ఎన్నడను ఆశింపదగినది కానందున అద్వైత సిద్ధాంతమును అన్వయించుట కుదరదు. భౌతిక సంపర్కము నుండి ముక్తి పొందిన పిమ్మటను అను ఆత్మ దేవాదిదేవుని బ్రహ్మజ్యోతి కిరణములలో ఒక ఆధ్యాత్మిక కణముగా ఉండిపోవుటను వాంఛింపవచ్చును. కానీ బుద్ధిమంతులైన జీవులు మాత్రమే దేవాదిదేవుని సహచర్యము కొరకు ఆధ్యాత్మిక లోకములలోకి ప్రవేశిస్తుందురు. ఇక్కడ సర్వగత అను పదము మిక్కిలి ప్రధానమైనది. ఎందుకనగా జీవులన్నీ భగవంతుని సృష్టిలో సర్వత్రా వ్యాపించి ఉన్నదనటలో సందేహము లేదు. అవి భూమిపైన, జలములో, వాయువులో, భూమి అడుగు భాగములోను, చివరికి అగ్నిలో కూడా నివసించును. జీవాత్మ అగ్నిచే దహించబడదనే విషయము ఇక్కడ స్పష్టముగా చెప్పబడినందున అగ్నిలో జీవులు దగ్ధమైపోవుదురనే అభిప్రాయము ఆమోదించబడదు. కనుక సూర్యగ్రహములో కూడా జీవులు జీవించదనట్లో ఎట్టి సందేహము లేదు. అట్టి లోకములో అవి తగిన దేహములతో జీవించును. సూర్యగ్రహము నివాసయోగ్యము కాకపోయినచో సర్వగత అను పదము అర్ధరహితమగును. 25వ శ్లోకము. అవ్యక్తోయమాచింత్యోయమవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. అవ్యక్తః కనబడనిది, అయం ఈ ఆత్మ, అచింత్యః ఊహించలేనిది, అయం ఈ ఆత్మ, అవికార్యః మార్పురహితము, అయం ఈ ఆత్మ ఉచ్యతే చెప్పబడినది, తస్మాత్ అందుచే, ఏవం ఈ విధముగా, విదిత్వా దానిని బాగుగా ఎరిగి, ఏనం ఈ ఆత్మ అనుశోచితం దుఃఖించుటకు నార్హసి తగవు. ఆత్మ అవ్యక్తము, అచింత్యము, మార్పురహితమని చెప్పబడినది. ఈ విషయమును ఎరిగిన పిమ్మట నీవు దేహమును గూర్చి చింతింపరాదు. భాష్యము. ఇదివరకే వివరించబడినట్లు ఆత్మ పరిమాణము ఎంతో సూక్ష్మమైనది. శక్తివంతమైన సూక్ష్మదర్శినితో కూడా మనము ఆత్మను చూడలేము. కనుక అది కనబడదు. జీవాత్మ అస్తిత్వముకు సంబంధించినంత వరకు శృతి లేదా వేద విజ్ఞాన ప్రమాణము మినహా దానిని ఎవరునూ ప్రయోగాత్మకముగా నిర్ధారించలేరు. ఈ సత్యమును మనము అంగీకరించవలెను. ఆత్మ ఎందుకనగా అనుభూతి ద్వారా యథార్థమైనను దాని అస్తిత్వ అవగాహనకు ఇతర మరో మార్గములు లేవు. మనము కేవలము ఉన్నత ప్రామాణికతపై ఆధారపడి తప్పక అంగీకరించవలసిన విషయములు అనేకము ఉండును.
ఉదాహరణకు తల్లి ప్రామాణికతను ఆధారము చేసుకుని తండ్రి ఉనికిని గుర్తించవలసి ఉండును. తండ్రి ఉనికిని అర్థము చేసుకున్నటకు తల్లి ప్రామాణికత తప్ప ఇతర మరో మార్గము లేదు. అదే విధముగా ఆత్మను అవగాహన చేసుకున్నటకు వేదముల అధ్యయనము తప్ప ఇతర మరో మార్గము లేదు. మరో మాటలో ఆత్మ అనేది మానవ ప్రయోగాత్మక జ్ఞానముతో అర్థము కానట్టిది. ఆత్మ చైతన్య స్వరూపము మరియు చైతన్య సహితమని వేదములలో తెలుపబడినది. ఈ విషయమును మనము అంగీకరించవలెను. దేహములో మార్పులు జరుగునట్లుగా ఆత్మలో మార్పులు సంభవించవు. ఆత్మ శాశ్వతముగా మార్పు లేనిదగుట చేత దానిని అనంతమైన పరమాత్మతో పోల్చి చూచినచో అది అణువుగా నిలిచి ఉండును. పరమాత్మ అనంతము, జీవాత్మ అణువు కంటే మిక్కిలి సూక్ష్మమైనది. కనుక సూక్ష్మమైన జీవాత్మ మార్పు లేనిదగుటచే అనంతమైన పరమాత్మతో లేక దేవాది దేవునితో అది ఎన్నడూ సమానము కాబోదు. ఆత్మ మార్పురహిత స్థితిని సమర్థించుట కొరకై ఈ సిద్ధాంతము వేద శాస్త్రములలో వివిధ రకములుగా పదే పదే చెప్పబడినది. ఒక విషయమును మనము దోషరహితముగాను పరిపూర్ణముగాను అవగాహన చేసుకున్నట కొరకై దానిని పదే పదే తిరిగి వివరించవలసి వచ్చును. 26వ శ్లోకము. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైనం శోచితుమర్హసి. అథ ఒకవేళ చ కూడా ఏనం ఈ ఆత్మను నిత్యజాతం ఎల్లప్పుడూ జన్మించున్నది, నిత్యం ఎల్లప్పుడూ, మృతం వా మరణించేది, మన్యసే నీవు తలచినను, తథాపి అయినను, త్వం నీవో, మహాబాహో గొప్ప పరాక్రమముతో కూడిన బాహువులు కలవాడా, ఏనం ఈ ఆత్మను గూర్చి శోచితం దుఃఖించుటకు నార్హసి తగవో. ఓ మహాబాహో, ఒకవేళ నీవు ఈ ఆత్మ లేక జీవలక్షణములు నిత్యము జన్మించుచు నిత్యము మరణించునని భావించినను దుఃఖించుటకు ఎట్టి కారణము లేదు. భాష్యము. దేహముకు అతీతముగా ఆత్మకు ఒక ప్రత్యేక ఉనికి కలదని విశ్వసించని బౌద్ధుల వంటి తత్వవేత్తలు కొందరు కలరు. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను బోధించినప్పుడు లోకాయతికులు మరియు వైభాషికులు అని పిలువబడు కొందరు తాత్వికులు ఉన్నట్లుగా కనిపించును. అట్టి తాత్వికులు భౌతిక తత్వముల సరియైన సమ్మేళన ద్వారా జీవోత్పత్తి కలుగునని పలుకుదురు. నేటి ఆధునిక శాస్త్రవేత్తలు భౌతిక తాత్వికులు కూడా అట్లే భావిస్తుందరు. వారి సిద్ధాంతములను అనుసరించి దేహము భౌతిక తత్వముల కలయిక. కొన్ని భౌతిక రసాయనిక చర్యల వలన ఒకానొక స్థితిలో జీవలక్షణములు ఉత్పన్నమగును. ఆధునిక మానవ శాస్త్ర వర్ణన ఈ సిద్ధాంతము పైననే ఆధారపడి ఉండును. ప్రస్తుతము అమెరికాలో ప్రచారమవుతున్నట్టి కొన్ని కుహనామతములు కూడా ఈ సిద్ధాంతమునే అనుసరిస్తుండెను. విధ్వంసకరమైన భక్తి రహితమైన బౌద్ధుల శూన్యవాదము అటువంటివే. ఒకవేళ అర్జునుడు వైభాషిక సిద్ధాంతములో వలె ఆత్మ ఉనికిని గుర్తించలేకున్నను దుఃఖించుటకు ఎట్టి కారణము లేదు. ఎవ్వరును కొన్ని రసాయన వస్తువుల నష్టముకు చింతిస్తూ విధి నిర్వహణను మానుకొనరు. పైగా నేటి ఆధునిక విజ్ఞాన శాస్త్రములో మరియు వైజ్ఞానిక యుద్ధ విధానములో శత్రువుపై విజయమును సాధించుటకు మానవుడు అనేక టన్నుల రసాయనాలను వృధా చేస్తుండును. వైభాషిక సిద్ధాంతమును అనుసరించి దేహముతో పాటు ఆత్మ కూడా నశించును. కనుకనే ఏ విధముగా చూచినను అర్జునుడు ఆత్మ ఉనికికి సంబంధించిన వైదిక నిర్ణయమును విశ్వసించినను లేదా విశ్వసించకపోయినను అతడు చింతించుటకు ఎట్టి కారణము లేదు. ఈ సిద్ధాంతము ప్రకారము ప్రతిక్షణము భౌతిక వస్తువుల నుండి అనేక జీవులు ఉత్పత్తి అవుతున్నందున వారిలో అనేకులు ప్రతిక్షణము నశించుట చేత అట్టి సంఘటనల విషయములో చింతించనవసరము లేదు. ఆత్మకు పునర్జన్మ లేని
చో పితామహుడు మరియు గురువులను వధించుట చేత పాప ఫలములు కలుగుననే భయము అర్జునునకు అవసరము లేదు. ఈ సందర్భములోనే శ్రీకృష్ణుడు అర్జునుని మహాబాహో అని వ్యంగ్యంగా సంబోధించెను. ఎందుకనగా వేద మార్గమును పాటించకున్నను కనీసము అర్జునుడు వేద విజ్ఞానమును త్రోసిపుచ్చు వైభాషిక సిద్ధాంతమును అంగీకరించినందుకు భగవానుడు అట్లు పలికెను. క్షత్రియునిగా అర్జునుడు వైదిక సంస్కృతికి చెందినవాడు. ఆ సంస్కృతియే అతనిని వైదిక సిద్ధాంతములను అనుసరించువానిగా చేసినది.